అమెరికా, బ్రిటన్ ఈ 2 దేశాలు మాత్రం ఇప్పుడు భారతదేశం మీదన పిసుక్కుంటున్నాయన్నమాట. బయటికి చెప్పుకోలేనంత మంట. ఒకటి మనం సాధారణంగా ఇప్పుడు అమెరికా నుంచి ఒక $1,00,000 మనకు రావాలనుకుందాం. మనం సరుకులయ్యో పంపించాం. వాళ్ళ నుంచి మనకు ఓ $1,00,000 రావాలి. సాధారణంగా ప్రభుత్వాలు ఇదివరకు ఏం చేసాయంటే ఆ $1,00,000 ఆళ్ళ దగ్గరే డాలర్‌గా డిపాజిట్ చేయమనేది. అంటే ఇవాళ రోజున రూ. 60 ఉన్నప్పుడు మనం కొనుక్కున్నాం అనుకోండి. రేపు అది 70 అయినా, 80 అయినా ఆ విధంగా ఆదాయం పెరుగుతుంది. ప్లస్ అక్కడ ఆ డాలర్ బాండ్‌లకి గాను ఇంతని వడ్డీ వస్తది మనకి. కాబట్టి అట్లా డిపాజిట్ చేసేవాళ్ళు. అంటే మనకి ఇంత డాలర్లు ఇంతుంది, ఇంత విదేశీ మార్గద్రవ్యం ఉందని మనం గొప్పగా చెప్పుకోవడానికి అట్లాగే మనకెప్పుడన్నా బంగారమా, వెండా లేకపోతే ఇంకేయన్నా విదేశీ వస్తువులు కొనుక్కునేటప్పుడు ఆ డాలర్లు వినియోగించుకోవడం ఇది నడిచేది. అయితే ఇప్పుడు దాని నుంచి విత్‌డ్రా చేసుకుంటోంది భారత ప్రభుత్వం. మొన్ననే ఒక $50 బిలియన్ తీసేసి బంగారం కొంది. మిగతాది కూడా దశల వారీగా చేస్తుంది. దాన్ని ఆపమనే అమెరికా ఓ పక్కన మన మీద ఒత్తిడి చేస్తుంది. లైట్ తీసుకు